స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవి విని మీరు తరిస్తారని, స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని, ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని. అవును, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం భగవద్గీత, ఆధునిక నైపుణ్యాల శిక్షణ, వీటి కలయిక కనిపిస్తోంది. అవును, చాలా విభిన్నమైన అంశాలు కలిసొస్తున్నాయి కదా. ముఖ్యంగా భగవద్గీతలోని 3వ అధ్యాయం 17వ శ్లోకం 3.17 ఆత్మసంతృప్తి గురించి చెబుతుంది. ఇదే సమయంలో భగవద్గీత సత్యయోగ అని 2012లో భావిన్ సోనా ప్రారంభించిన కార్యక్రమం గురించిన ప్రస్తావన ఉంది. విష్ణువు పిలుపు మేరకే చేస్తున్నారని కూడా ఒక మూలం అంటోంది. ఓహ్, అలాగా. దాంతోపాటే టెక్ ఎడ్యుహబ్ వాళ్లు ఉచితంగా ఐటీ శిక్షణిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. అవును, ఈ రెండిటి మధ్య సంబంధమేంటో చూడాలి. మన లక్ష్యం ఈ శ్లోకం అర్థం, ఆత్మసంతృప్తి పొందిన వారి స్థితి ఈ సమాచారం ప్రకారం ఎలా ఉందో తెలుసుకోవడం. సరే, ముందు ఆ శ్లోకం చూద్దాం. యస్త్వాత్మరతిరేవ స్యాద ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే 17. అవును, అంటే ఎవరైతే తన ఆనందాన్ని తనలోనే అంటే ఆత్మలోనే వెతుక్కుంటారో ఆత్మరతి, సరిగ్గా అలాగే తన ఉనికితోనే పూర్తిగా తృప్తి చెందుతారో ఆత్మతృప్తి, ఇంకా బయటి విషయాలతో సంబంధం లేకుండా లోపలే సంతుష్టిగా ఉంటారో ఆత్మసంతృష్టత. అలాంటి వారికి తస్య కార్యం న విద్యతే అంటే చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు అని అర్థం. ఇక్కడే రసలు ప్రశ్న వస్తోంది కదా, కర్తవ్యం లేదంటే ఏ పని చేయరా అంటే బాధ్యతలుండవా? అలాగని కాదు, ఇది చాలామందికొచ్చే సందేహమే. కార్యం న విద్యతే అంటే శారీరకంగా ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చోడం కాదు. ఓ, గీత ముఖ్యంగా కర్మయోగాన్ని ప్రోత్సహిస్తుంది కదా. అవును, కర్మ చేయమనే చెబుతోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి చేసే పనులు అవి వ్యక్తిగత కోరికల కోసమో, ఫలితం ఆశించో, లేదా ఇది నా బాధ్యత తప్పదు అనే ఒత్తిడితోనో చెయ్యరు. అంటే ఆ బంధం ఉండదంటారా? అంతే. వాళ్ల పనులు లోపలి పరిపూర్ణత నుంచి చాలా సహజంగా, నిస్వార్థంగా వస్తాయి. ఫలాపేక్ష ఉండదు. దీనినే కర్మనిర్లిప్తత అంటారు. అంటే పనులు చేస్తూనే వాటికి అంటకుండా ఉండటం. అంటే పని ఉంటుంది, కాని దాని వెనుకున్న ఉద్దేశ్యం, ఆ పనితో ఉండే అటాచ్మెంట్ మారిపోతుంది. ఇది బావుంది. మరి దీనికి మనం మొదట చెప్పుకున్న టెక్ ఎడ్యుహబ్ ఐటీ శిక్షణకు ఎలా లింక్ చేస్తున్నారు? అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. మూలాల్లో జెనరేటివ్ ఏఐ ఏజెంట్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా చాలా కోర్సుల పేర్లున్నాయి. అవును, సాఫ్ట్వేర్ టెస్టింగ్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్, ఇవన్నీ కూడా. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ కూడా ఇస్తున్నారట. నిజమే. అంటే ఒకవైపు ఏ బంధాలు లేని అంతర్గత సంతృప్తి గురించి గీత చెబుతుంటే, మరోవైపు ఆధునిక పోటీ ప్రపంచంలో నెగ్గడానికి అవసరమైన ఐటీ లాంటి నైపుణ్యాల శిక్షణ గురించి ఇక్కడ సమాచారం ఉంది. ఈ రెండింటిని ఒకే చోట ఎందుకు కలిపినట్టు? బహుశా మూలాలు చెప్పే ఉద్దేశం ఇదేనేమో. గీత చెప్పిన ఆ కర్మ నిర్లిప్తత భావన, అంటే ఫలితంపై ఆసక్తి లేకుండా బాధ్యతగా పనిచేయడం, అది ఈనాటి టెక్నాలజీ రంగంలో కూడా ఉపయోగపడుతుందా? ఓ, అంటే అలాంటి మైండ్ సెట్తో, అంటే ఒత్తిడి లేకుండా కేవలం నైపుణ్యం నేర్చుకోవడంపై, పనిచేయడంపై దృష్టి పెడితే ఈ ఐటీ కోర్సులు నేర్చుకోవడం గానీ, ఆ రంగాల్లో పనిచేయడం గానీ తేలికవుతుందా, మరింత సమర్థవంతమా ఉంటుందా అని ఆలోచించాలేమో. అర్థమైంది. అంటే ఆత్మజ్ఞానం వల్ల వచ్చే ఆ స్థిరత్వం ఈ ఆధునిక జీవితంలో, ముఖ్యంగా టెక్నాలజీ లాంటి పోటీ రంగాల్లో రాణించడానికి ఒక కొత్త, సమతుల్యమైన దారి చూపుతుందనంటారా? అలా అనుకోవచ్చు. ఈ శ్లోకం 3.17 కేవలం వేదాంతమే కాదు, దాన్ని ఆచరణలో ఎలా చూడొచ్చో ఈ కోణంలో ఆలోచించవచ్చు అనిపిస్తోంది. నిజమే. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ సమాచారం మనకు చెప్పేదిది. భగవద్గీత 3.17 శ్లోకం ప్రకారం ఆత్మసంతృప్తితో కర్తవ్య భావనను దాటిపోయే ఒక ఉన్నత స్థితి ఉంది. అవును. అయితే
ఈ ప్రత్యేక సమాచారంలో ఈ విషయాన్ని భావిన్, సోనల, భగవద్గీత సత్యయోగ కార్యక్రమంతో కూడా ఇంకా టెక్ ఎడ్యుహబ్ ఇచ్చే ఐటీ శిక్షణతో కూడా ముడిపెడుతున్నారు. ఆసక్తికరంగా ఉంది. దీని గురించి వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా సమాచారం ఉందా టెక్ ఎడ్యుహబ్ గురించి? అవును, ఉన్ని. మూల్లాల్లో వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. https.techeduhub.com. ఒకసారి చూడవచ్చు. సరే, ఇది మనల్ని ఒక ఆలోచనతో వదిలేసినట్టుంది. అవును, ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి మిగులుతుంది. ఏమిటిది? గీత చెప్పే ఈ కర్తవ్య రాహిత్యమంటే వ్యక్తిగత అహంకారం, ఫలాపేక్ష లేకుండా అంతర్గత పరిపూర్ణతతో బాహ్య బంధాల నుంచి బయటపడటం, ఈ భావనను నిజంగా అర్థం చేసుకుంటే అది టెక్ ఎడ్యుహబ్ లాంటి సంస్థలు నేర్పించే ఈ జెనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో ఒకరి పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? అవును, వాళ్ళ పనిచేసే విధానాన్ని, నేర్చుకునే పద్ధతిని, చివరికి వాళ్ల జీవిత దృక్పథాన్ని కూడా ఎలా మార్చగలదు? ఇది ఈనాటి చర్చకు మించి మనం ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. మరిన్ని వివరాలు కావాలన్నా లేదా శిక్షణపై ఆసక్తి ఉన్నా వారిని సంప్రదించవచ్చా? 1929-451-0615 ఇండియా నంబర్ +91 9550949947 లేదా వెబ్సైట్ https://techeduhub.com లో కూడా చూడొచ్చు. సరే, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. techeduhub.com ఆన్లైన్ చర్చ విన్నందుకు ధన్యవాదాలు.